అందరినీ తిడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తానే అడ్డంగా బుక్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి మరో పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఆ అమ్మాయి ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడు? మరి దీనికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? అసలు ఏంటి సంచలనం అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు తానే తప్పుడు పని చేయడానికి సిద్ధమైపోయాడు. 100 కోట్లు తిన్నటువంటి రాబందు ఒక గాలివానికి నేల కొరిగినట్టుగా ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారినో ఇంకొకరినో వ్యక్తిగత విమర్శలు సరే, చివరికి సొంత చెల్లి షర్మిల గారిని ఉద్దేశించి కూడా కారు కూతురు కూశారనుకో, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అదే పని చేయడానికి సిద్ధమైపోయాడు. జగన్మోహన్ రెడ్డి మరో పెళ్లికి సిద్ధమైపోయాడు. ఇంతకీ ఆ మరో పెళ్లి ఎవరితో? మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వారి యొక్క కుమార్తెలు, వారి తల్లి, వారి సతీమణి భారతీరెడ్డి గారు ఈ వివాహానికి అంగీకరిస్తారా? ఏం బీవీఆర్, నువ్వేదో కబుర్లు చెప్తున్నావు కానీ జగన్మోహన్ రెడ్డి అట్టెందుకు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి రెండో పెళ్లి చేసుకోలేబ్బా అని మీ బోటోలు అనొచ్చు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మరో వివాహానికి సిద్ధమైపోయాడు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించేటువంటి అంశం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ న్యూస్ మీద. ఇంతకీ అసలే సబ్జెక్ట్ చెప్పబ్బా, ఎవరో రెండో పెళ్ళామనొచ్చు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయనకు 4 పిల్లలు ఉన్నారంటాడు మాట్లాడితే. సరే, ఆయన 100 ముగ్గురు, అది వేరే విషయం. అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత వెంకటరెడ్డి గారు, వైఎస్ వెంకటరెడ్డి గారు, అతనికి 2 పిల్లలు. వైఎస్ రాజారెడ్డి గారు ఇతని తాత, అతనికి 2 పిల్లలు. ఇతని బాబాయ్ ఇల్లు వేసేసుకున్నారుగా, నరికారుగా, గొడ్డలు తత్త పాసిఫికంగా నిత్యంగా వాళ్ళ ఇంట్లో పులివెందుల్లో. ఆ వివేకానంద రెడ్డికి 2 వివాహాలు. సరే, ఇక వాళ్ళ ఇంట్లోని వాళ్ళ సోదరి, సరే ఆవిడ పుట్టుకునే వాళ్ళు అవమానిస్తున్నారు, మహిళ కాబట్టి ఆవిడ రెండో వివాహం గురించి మనం మాట్లాడుతుంది. అది వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి లాగా మనం నీచులం కాదుగా, మనకు విలువలు ఉన్నాయిగా, కాబట్టి వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు వివాహం చేసుకున్నారు. ఇద్దరు మంచి ఆడబిడ్డలు ఉన్నారు. వర్ష వాళ్ళగా మనం ఇంట్లో ఉన్నటువంటి మహిళలను విమర్శించు, ఖచ్చితంగా గౌరవిద్దాం. మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి మనం మాట్లాడలేదు, మాట్లాడబోము. సాటి మహిళలుగా అంటే అందరి కుటుంబ సభ్యులు, అందరిలో మహిళలు ఉంటారు, ఆ విధంగా వాళ్ళని కూడా గౌరవిద్దాం, వదిలేద్దాం. వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అంటే మన రాజకీయ ప్రత్యర్థి. ఇప్పుడు అతను రెండో పెళ్లి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మన పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, నాకు 3 పిల్లలుంటే 4 పిల్లం అంటావు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నా 4వ పిల్లం నువ్వేరా స్వామ్యా అని గట్టిగా చెప్పేశాడు, దిక్కులు పెక్కటిల్లేలాగా. అప్పటి నుంచి వైసీపీ వాళ్ళకు నోట్ల నుంచి మాట రావట్లా, పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి మాట్లాడట్లా, భయపడుతున్నారు, టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మొగుడు వాస్తవంగా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టయితే పవన్ కళ్యాణ్ గారే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా ముఖ్యమంత్రిని ఒక సందర్భంలో అతన్ని చెప్పుకున్నాడు. సరే, మన బోటలో ఏదో టంగు స్లిప్ అయ్యాడు వదిలేసామనుకో, బట్ అతని గురించి నిజమే చెప్పాడని పవన్ కళ్యాణ్ గారు తేల్చేశారు. అంటే ఒక రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మొగుడు పవన్ కళ్యాణ్ గారు. సరే, పురుషుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వివాహం చేసుకొని మళ్ళీ మహిళగా ఇంకో వివాహం చేసుకున్నట్టుగా దీనంతా కూడా ఒక లాజికల్గా ఆలోచించినప్పుడు మనం భావించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండో వివాహం పవన్ కళ్యాణ్ గారితో అని భావించాల్సి వస్తుంది. అర్థం అంతేగా. అయితే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మొగుడు కాబట్టి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొగుడిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి కోపం వస్తుందేమని ఆందోళన. ఏందబ్బా ఘోరమైన వెటకారం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అనొచ్చు, తప్పు కదా. నువ్వు మరి ఎదుటోళ్ళని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? నీ పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, నా కొడాలి నాని దగ్గర నుంచి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి, చివరికి స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని గారి దాకా ప్రతి ఒక్కరు, ఆ గుడివాడ అమర్నాథ్, ఈ అంబటి రాంబాబు, ఆ గంట ఈ అరగంట ఈ దౌర్భాగ్యులంతా ఎంత నీచమైనటువంటి మాటలు. 40 ఏళ్ళు రాజకీయ జీవితం నుండి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కారు కొత్తలకు వస్తారు, లోకేష్ గారి గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. రాజకీయాలు మాట్లాడరా, రాజకీయ విమర్శలు చేయండిరా, విధానపరమైనటువంటి అంశాలు మాట్లాడరా అంటే అది వదిలేసి పొద్దున్న లేస్తే కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ గురించి ఎందుకురా సిగ్గు లేనటువంటి మాటలు మీరు మాట్లాడితే, మేము తిరిగి మాట్లాడితే తట్టుకోగలిగినటువంటి పరిస్థితి, సిచ్యువేషను మీకున్నా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఎన్ని మాట్లాడితే అంతగా రెట్టింపు మాట్లాడగలిగినటువంటి సత్తా, సమర్థత మాకు కూడా ఉంటుంది. ఈ పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఎవరి మీద వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి నెల తర్వాత ఓడిపోయి ఇంటికి పోతాడు. ఆ తర్వాత మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులకి, మీరు చేసినటువంటి తప్పుడు పనులకి
మీరు ఇబ్బంది పడితే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడు? అతను విదేశాలకు పారిపోతాడు, వేరే రాష్ట్రాలకు పారిపోతాడు. మిమ్మల్ని కాపాడే దిక్కెవరు? కాబట్టి ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి మీరు ప్రజలకి బాధ్యతాయుతంగా పనిచేయండి. అంతే తప్ప అధికార పార్టీకి ఊడిగం చేస్తే మీరు చేసినటువంటి తప్పుడు పనులకి చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. చేసినటువంటి తప్పులకి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎదుటి వాళ్ళ మీద విషం జమ్మిస్తే, పేటీఎం డాగ్స్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అదే తిరిగి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. ఓడిపోయిన తర్వాత పారిపోతాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి రెట్టింపు అతను అనుభవిస్తాడు.